నల్ల తామర పురుగు మిరప రైతులకు ఇప్పుడు పెను సవాలుగా మారింది. ఈ నల్ల తామరను అరికట్టడం ఎంత కష్టం? దీనిని నివారించవచ్చా? నల్ల తామర కేవలం మిరప పంటనే కాదు, పుచ్చకాయ, పత్తి మరియు మామిడి పంటలపై కూడా దాడి చేసి అత్యంత ప్రమాదమైన రసం పీల్చే పురుగు. ఈ నల్ల తామరను కంట్రోల్ చేయడం కష్టంగా మారడానికి ప్రధాన కారణం దీని జీవిత చక్రం. సాధారణ పురుగుల కంటే దీని జీవిత చక్రం భిన్నంగా ఉంటుంది. ఇది కేవలం 14 నుండి 15 రోజుల్లోనే తన జీవితంలోని 4 దశలను పూర్తి చేసుకుంటుంది. ఒక ఆడపురుగు ఒకేసారి 30 నుండి 35 గుడ్లు పెడుతుంది. కేవలం 2 రోజుల్లోనే గుడ్డు పగిలి పిల్ల బయటకు వస్తుంది. ఇలా దీని సంతానోత్పత్తి చాలా వేగంగా జరగడం వల్ల మనం ఏ మందు కొట్టినా అది ఏదో ఒక దశలో ఉన్న పురుగును మాత్రమే చంపుతుంది, కానీ మిగిలిన దశలో ఉన్నవి బతికి ఉండి మళ్ళీ దాడి చేస్తాయి. ఈ నల్ల తామర పురుగులు లేత ఆకులపై, కొత్తగా వచ్చే చిగుళ్లపై మరియు కొమ్మల కనుపుల మధ్య ఎక్కువగా కనిపిస్తాయి. ఈ ప్రదేశాల్లోని రసాన్ని పీల్చుకోవడం వలన ఆకులు పైకి ముడుచుకుపోయి గట్టిపడతాయి. ఇది తన శరీరంలో కొన్ని ప్రోటీన్లను ఉత్పత్తి చేసుకోవడం ద్వారా మనం వాడే చాలా రకాల పురుగు మందుల ప్రభావానికి లొంగకుండా నిరోధక శక్తి పెంచుకుంటుంది. అంతేకాదు, ఈ పురుగు ఎప్పుడు దాక్కునే ప్రదేశాల్లో ఉండడం వలన మనం పిచికారీ చేసే మందు దానికి పూర్తిగా అందడం లేదు. అందుకే రైతులు కేవలం ఒకే రకం మందుపై ఆధారపడకుండా సిఫార్సు చేయబడిన కొత్త రకం మందులను మార్చి సరైన ప్రమాణంలో మొక్కలన్నిటికీ లోపలి వరకు తడిచేలా పిచికారీ చేయాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటేనే దీనిని సమర్థవంతంగా అదుపు చేయగలం. చూశారు కదా, ఇలాంటి వ్యవసాయ చిట్కాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి.